మనం చాలాసార్లు అయ్యప్ప స్వామి చిత్రాలను చూస్తుంటాం కదా. అయితే ఆ చిత్రాల్లో కనిపించే ప్రతి చిన్న విషయానికి ఓ పెద్ద అర్థముంటుంది. అవి కేవలం బొమ్మలు కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక దారి చూపిస్తాయి. రండి, ఈరోజు ఆ చిత్రాల్లో దాగియున్న కొన్ని ముఖ్యమైన సంకేతాల వెనుకున్న అస్సలు కథేంటో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి చిత్రాలు అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తాయి? ఆ 18 మెట్లు, ఆయనకు రెండు వైపులా కాపలాగా ఉండే పులులు, ఇంకా ఆ వెలుగుతున్న దీపాలు. అవును, వీటన్నింటి వెనుక ఒక అద్భుతమైన కథే ఉంది. ఈరోజు మనం అందులోంచి 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆ పవిత్రమైన 18 మెట్ల మార్గం. చాలామంది ఇది కేవలం దేవుడి దగ్గరికి వెళ్లే దారి అనుకుంటారు, కానీ అంతకు మించి చాలా పెద్ద అర్థముంది దీనికి. చూడండిక్కడ, స్వామివారి ఆసనానికి ఆ మెట్లు ఎలా పునాదిగా ఉన్నాయో. ఇది కేవలం ఒక కట్టడంలా అనిపించొచ్చు, కాని నిజానికి ప్రతి భక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇదొక ప్రతీకన్మాట. మొత్తం 18 మెట్లుంటాయి. వీటినే పదునెట్టాంబడి అంటారు. ఈ 18 అనే సంఖ్య ఏదో యాదృచ్ఛికంగా పెట్టింది కాదు, దీని వెనక చాలా ప్రత్యేకమైన అర్థమే దాగి ఉంది. అసలు ఈ 18 మెట్లు దేనికి సంకేతమంటే, మనిషిగా మనం జ్ఞానోదయం పొందాలంటే కొన్ని విషయాలను జయించాలి. మనలో ఉండే కామం, క్రోధం, లోభం లాంటి అరిషడ్వర్గాలతో పాటు మన పంచేంద్రియాలను కూడా అదుపులో పెట్టుకోవాలి. భక్తులు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారంటే తమలోని ఒక్కో బలహీనతను, ఒక్కో అవరోధాన్ని అధిగమించి ఆత్మశుద్ధితో స్వామికి దగ్గరవుతున్నారని అర్థం. సరే, ఆ పవిత్రమైన మెట్ల మార్గంలో పైకి వెళ్లాలంటే ముందుగా ద్వారం దగ్గరున్న కాపలాదారులను దాటాలి. మరి వాళ్ళెవరో ఇప్పుడు చూద్దామా? స్వామివారి సన్నిధికి ఇరువైపులా ఎంత గంభీరంగా నిలబడి ఉన్నాయో చూడండి ఈ పులులు. వీటినెప్పుడైనా గమనించారా? ఇవి కేవలం అలంకారం కోసం అక్కడ పెట్టలేదు. వీటి ఉనికి వెనక ఒక బలమైన సందేశముంది. ఒక ప్రశ్నొస్తోంది, అసలు దైవ సన్నిధికి ఇంత భయంకరమైన జంతువులైన పులులెందుకు కాపలాగా ఉంటాయి? సింహాలు, ఏనుగులు ఇలాంటివి కాకుండా ప్రత్యేకంగా పులులే ఎందుకు? అవును, ఈ ప్రశ్నకు సమాధానం వాటి పాత్రలోనే దాగి ఉంది. నిజానికి పులులు దేనికి ప్రతీక అంటే, మన అదుపులో ఉండని కోరికలకు, మనలోని అడవి స్వభావానికి అవి ఒక గుర్తు అన్నమాట. మరి వాటిపై అయ్యప్పస్వామి ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే దానర్థమేంటి? మనం మన ఇంద్రియాలపై, మన కోరికలపై విజయం సాధించాలి అనే సందేశాన్ని ఆయనిస్తున్నారు. అంతేకాదు, ఆ పవిత్ర స్థలానికి అవి గొప్ప రక్షకులుగా కూడా ఉంటాయి. ఇక మూడవది, చివరి అంశం, అదే జ్ఞానజ్యోతి. ఆ దైవ సన్నిధి మొత్తాన్ని ప్రకాశవంతం చేసే ఆ వెలుగు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రాలను ఒకసారి గమనించండి. కొన్ని చోట్ల చిన్నగా బేలాడే దీపాలు కనిపిస్తే, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద సాంప్రదాయ దీపస్తంభాలు కనిపిస్తాయి. రూపం ఏదైనా సరే, కాంతి అనేది ఈ చిత్రాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ దీపాల నుంచి వచ్చే వెలుగు మనలో ఉండే అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టే దైవిక జ్ఞానానికి ప్రతీక. సత్యానికి, పవిత్రతకు, ఇంకా అంతిమంగా మనం పొందే జ్ఞానోదయానికి అది ఒక చిహ్నం. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ 3 సంకేతాలను, అంటే ఆ మెట్లు, పులులు, ఆ జ్యోతి అన్నిట్నీ కలిపి చూస్తే అయ్యప్ప చిత్రం ఒక సంపూర్ణమైన కథను మనకు ఎలా వివరిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చూడండి, 18 మెట్ల ద్వారా ఆత్మశుద్ధి అనే ప్రయాణం మొదలుపెట్టి, పులుల రూపంలో ఉన్న మనలోని కోరికలను అదుపులోకి తెచ్చుకుని, చివరికి జ్ఞానోదయం అనే జ్యోతిని వెలిగించుకోవడమే జీవిత లక్ష్యం. ఇదే అయ్యప్ప చిత్రం మనకు చెప్పే సంపూర్ణమైన ఆధ్యాత్మిక కథ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చిత్రంలో కనిపించేవి కేవలం అలంకారాలు కావు. అవి మన ఆధ్యాత్మిక ప్రయాణానికి గీసిన ఒక మ్యాప్ లాంటివి. అంటే ఇది కేవలం ఒక చిత్రం కాదు, మనకొక మార్గదర్శి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ప్రతిరోజూ చూసే ఎన్నో చిత్రాల్లో, కళారూపాల్లో ఇలాంటి కథలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా. కాస్త నిశితంగా గమనిస్తే చాలు, ప్రతి చిత్రం మనతో ఒక కథ చెబుతుంది.